ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా అవయవదానంపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఎంతో ఉందని ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ 9వ కాన్వకేషన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కొబ్బరి పంటకు 2024 సీజన్కు సంబంధించి కనీస మద్దతు ధరను కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి పేదవానికి ఆరోగ్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందాలనే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఇక వార్తల వివరాలు. అవయవదానంపై దేశంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఎంతో ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ 9వ కాన్వకేషన్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అవయవాల కొరతతో చాలా మంది రోగులు కాలేయం, కిడ్నీ వంటి ఇతర అవయవాల మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారని, దీనిపై ప్రచారం చేపట్టాలని సూచించారు. దేశంలో కాలేయ సంబంధిత సమస్యలు ఎక్కువని, దానివల్ల వస్తున్న వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె తెలిపారు. కాలేయ వ్యాధుల నియంత్రణలో లివర్ ఇన్స్టిట్యూట్ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ, अपनी देखभाल करके ही आप दूसरों की देखभाल करने में सक्षम बने रहे। इमरजेंसी केसेस आती रहती है, नाइट शिफ्ट्स होती रहती है। इन सब चुनौतियों के बीच आप सबको निरंतर पूरी सतर्कता और उत्साह के साथ मरीजों की सेवा करनी होगी। इस सभी चुनौतियों के बावजूद आप सब शारीरिक, मानसिक और आध्यात्मिक रूप से स्वस्थ और सजग बने रहना। मुझे विश्वास है कि ऐसे उच्च आदर्शों को ध्यान में रखकर मानव सेवा के नई प्रतिमा स्थापित करेंगे. కొబ్బరి పంటకు 2024 సీజన్కు సంబంధించి కనీస మద్దతు ధరను కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. కేబినెట్ ఆమోదించిన కనీస కొబ్బరి మద్దతు ధరతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని కొబ్బరి పెంపకందారులకు మెరుగైన ప్రతిఫలాన్ని అందజేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారుల జీవితాల్లో మార్పు, ధైర్యం, సంతృప్తిని అందించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు లబ్ధిదారులతో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రభుత్వ పథకాల సంతృప్తిపై దృష్టి సారిస్తుందని అన్నారు. ఇది సుదూర ప్రాంతాలకు చేరుకుంటూ ప్రజలను కలుపుతోందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 15వ తేదీన ప్రారంభించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో క్రమం తప్పకుండా సంభాషిస్తున్నారు. రాష్ట్రంలోని అర్హులైన పేదందరికీ ఆరోగ్య సేవలను విస్తృతంగా అందించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథక చికిత్స మొత్తాన్ని 25 లక్షల రూపాయలకు పెంచిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మునుబోలులో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను లబ్ధిదారులకు ఈరోజు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, బలహీన, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. విద్య, వైద్య రంగాల్లో అనేక మార్పులను తీసుకువచ్చిందని, అందులో భాగంగానే వైద్య సేవలు అందరికీ అందాలనే లక్ష్యంతోనే ఈ మొత్తాన్ని పెంచినట్టు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దుగ్గి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియజేసే కరపత్రాలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారు రాజేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం తనకు ఎంతగానో దోహదపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తూ, మోడీ ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా మాకు మంచి ఉపయోగం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మాకు 3 విడతలుగా 6,000 రూపాయలు లభ్యం పొందుకుంటూ ఉన్నాను. పంటల కొరకు ఎరువులు, పోడు వ్యవసాయంలో కూలీలకు అనేక విధాలుగా ఈ యొక్క 6,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతోంది. డ్రోన్ కెమెరా ఉపయోగాలను ప్రదర్శించడం ద్వారా వివరిస్తున్నారు. ఆయుష్మాన్ భవ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశామని వైద్య శాఖ మండల విస్తరణ అధికారి జి హరిబాబు తెలుపుతూ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా మా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మారుమూల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రధానమంత్రి మాతృ వందనా యోజన పథకం, ప్రధానమంత్రి సురక్షిత పథకం, ప్రధానమంత్రి జేఎస్వై పథకం, టీబీ ముక్తి భారత్ కార్యక్రమం, ఇతర కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజలకు చేరువ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా చాలా మంది లబ్ధి చేకూరుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నెంబరుకు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు ప్రజలకు సేవలందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ రోజు కలెక్టరేట్లో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణ మంజూరు ప్రక్రియలో సులభతర విధానాలు అమలు చేయాలని అన్నారు. ప్రధానంగా స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకునే వారికి, జగనన్న పేదలందరికీ ఇళ్లు, టిడ్కో పథకంలో భాగంగా నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు. టిడ్కో లబ్ధిదారులకు రుణం మంజూరు చేసే క్రమంలో సిబిల్ స్కోర్ ఉండాలనే నిబంధనలో వీలును బట్టి సడలింపు ఇవ్వాలని అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ 215 కోట్లతో శ్రీశైలంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. క్యూ కాంప్లెక్స్, 200 గదులు, సాలు మండపాలు, శివ సేవకుల వసతి గృహం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, శ్రీశైల క్షేత్రంలో భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ భూ సంస్కరణలతో ప్రజలు, రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్లో సర్వే, భూమి రికార్డుల శాఖ డేటా ప్రాసెసింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా అవయవదానంపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఎంతో ఉందని ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ 9వ కాన్వకేషన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కొబ్బరి పంటకు 2024 సీజన్కు సంబంధించి కనీస మద్దతు ధరను కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి పేదవానికి ఆరోగ్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.